ఏంటి భయ్యా ఇంత లేటు? మా మరదలు ఏమైంది మీ మరదలకి? లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఇంకేంటి భయ్యా, నీకు పని తగ్గించిందిగా. ఊరుకోరా, ఆ, పని తగ్గించడం అది ఒక్కనైతే పర్వాలేదు, ఇద్దరితో ఒకే తాళి కట్టించుకుంది. అవ్వా, ఇద్దరు ఒకే తాళి కట్టారా? ఎక్కడ భయ్యా? నా కల్లోరా. కల్లోనా? చంపేశా భయ్యా. రే, నీకు తెలుసు కదా నాకు కళ్ళు వచ్చిందంటే అది జరుగుతుందని. అది సరిలే గాని బాస్ ముందు నీ పైన గరం గరంగా ఉన్నాడు, వెళ్ళి చల్లార్చురా. ఏంట్రా చల్లార్చేది? రే, నా ఐడియాతో లోపలికి వెళ్తా, అతను ఆలోచనతో బయటకు వస్తా, అంతే కదా. ఎప్పటికీ ఈ బాస్ని మారేది. సరే భయ్యా, నువ్వు వెళ్ళి త్వరగా రా, నీ వెయిట్ చేస్తుంటాను, సరేనా? హలో, నేను బాబ్జీ. సార్, ఏమయ్యా సత్యం, నిత్యం కళ్ళ కనడమేనా? బీమా చేయించమంటే ధీమాగా తిరుగుతున్నావు. ఏ కమిషన్ వద్దా? నాది కూడా కొట్టేద్దామన్నా. కాపురం నడవద్దా? ఎలా పెడుతుందా మీ ఆవిడ భోజనం? మీ ఆవిడ పెట్టట్లేదా నీకు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. అబ్బో, ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. గడిచిన 6 నెలల్లో ఒక న్యూ పాలసీని తెచ్చావా? కష్టపడితే కమిషన్ వస్తుంది, రెగ్యులర్గా వస్తే జీతం వస్తుంది. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఇంటికి అప్పు వస్తుంది, చేతికి చిప్పు వస్తుంది. వెళ్ళవయ్యా, వస్తాను సార్. వెళ్ళ పాలసీ నీ చేతి కట్టించాలరా నీ. ఎందరి జీవితాలకో ఇన్సూరెన్స్ చేసి సెక్యూరిటీ వేసినాం. దీనమ్మ ఏదో జీవితం, మన జాబ్కి సెక్యూర్ లేదు. నాకు నచ్చలేదురా. ఏం నచ్చలేదన్నా? నా జాబ్ రా. అప్పుడెప్పుడో వెనకటికి మా తాతకి తహసీల్దార్ జాబ్ వచ్చిందంట. అది ఆవిడకిందో జీతానికి పనిచేయడం ఏంటని కాలు దాకా వచ్చిన కొలువుని కాలు తన్నుకున్నాడట. అప్పుడు గనక మా తాత ఉద్యోగం చేసుంటే నా సామి రంగా ఈరోజు నేను కలెక్టర్ అయ్యేవాడిని, దుమ్ము లేపేవాడిని. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు భయ్యా, అప్పుడు ఎప్పుడో మీ తాత తహసీల్దార్ అయితే ఇప్పుడు నువ్వు కలెక్టర్ ఎలా అవుతావు భయ్యా? అరే కుయ్యా, లోపల మెదడని ఇప్పుడు ఇక్కడ పదార్థం ఉంటుంది, తను వాడరా. మొన్న అక్కనేని కష్టపడ్డాడు, హీరో అయ్యాడు. నిన్న ఆయన కొడుకు నాగార్జున హీరో అయ్యాడు. ఈ రోజు ఆయన కొడుకు నాగ చైతన్య హీరో అయ్యాడు. రేపు చిన్న కొడుకు అఖిల్ హీరో అవుతున్నాడు అన్నా. ఎల్లుండి అఖిల్ కొడుకు పుడితే ఖచ్చితంగా హీరో అవుతాడన్నా. ఏంటి బుజ్జి, ఎక్కడికి వెళ్తామా? పెయింటింగ్ వేసుకోవడానికి డాడీ. అమ్మో, పెయింటింగా? డాడీ, పెయింటింగా? అది కాదు బుజ్జి, పెయింటింగ్ అన్నది పని పాట లేనోళ్ళు చేసేది. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో. చదువుకోవాలా? చదువుకోవడానికి వెళ్తున్నావా? అవును డాడీ. చదువుదే ఉందమ్మా, నీ క్లాస్లో ఉన్న 30 మంది చేసేది అదే. అదే పెయింటింగ్ నేర్చుకున్నావు అనుకో, నీ క్లాసే కాదు, నీ స్కూల్లో ఉన్న 300 మందిలో నువ్వే స్పెషల్. ఓకే, పెయింటింగ్ ఈజ్ ద బెస్ట్. ఓకే డాడీ. ఇదిగా పెయింటింగ్ వేస్తాం. పెయింటింగ్ వేస్ట్ అమ్మా, బాగా చదువుకున్నావు అనుకో మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వచ్చిందనుకో హ్యాపీగా ఉండొచ్చు. ఈ బొమ్మ నా ప్రాజెక్ట్ వర్క్ డాడీ. ఓహో, ఏ బొమ్మ? హార్స్. నేను వేసి పెడతా, పద. నేను చిన్నప్పుడు బాగా బొమ్మలు వేసేవాడిని. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏం బొమ్మ వేసావు డాడీ? చీమ. చీమ? ఏనుగు మీద దజ్జాగా కాళ్ళ మీద కాళ్ళెట్టుకుని కూర్చున్న చీమ. ఇప్పుడు నీకు కూడా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. డాడీ, ఏం తల్లి? నేనేం చెప్పాను? గుర్రం. కానీ నువ్వు గీసింది గాడిద. అయ్యయ్యో, గుర్రం కాస్త గాడిదలా మారిపోయిందే. సర్లే. అవును, గూగుల్ ఎక్కడమ్మా? ఏమో. గూగుల్, గూగుల్. గూగుల్. ఇది వాడి పని. అమ్మో, ఎలా కాపాడుకోవాలో ఏమో. గూగుల్.